గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ని ఇండియా తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. అన్మోల్ను తమ దేశం నుంచి బహిష్కరించిన అమెరికా భారత్కి అప్పగించింది. అతన్ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా 11 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. దీంతో ఇవాళ నుంచి కస్టడీకి తీసుకుని క్వశ్చన్ చేయనున్నారు ఎన్ఐఏ అధికారులు. దేశంలో అనేక అరాచకాలకు కారణమైన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో కీలక సభ్యుడు లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ కటకటాల్లోకి చేరాడు. అమెరికా డీపోర్ట్ చేయడంతో అన్మోల్ను ఇండియాకు తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పటిష్ట భద్రత మధ్య అన్మోల్ను పాటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. అన్మోల్ను 11 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చింది స్పెషల్ కోర్టు. రేపటి నుంచి అన్మోల్ను ఎన్ఐఏ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అన్మోల్ బిష్నోయ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు. గత ఏడాది ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పంజాబ్లోని ఫాజిల్కాకు చెందిన అన్మోల్ బిష్నోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విదేశాల నుంచి నడిపించాడు. 2022లో పంజాబీ ర్యాపర్, సింగర్ సిద్ధూ మూసేవాలాను మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో అడ్డగించి కాల్పులు జరిపాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం అన్మోల్ బిష్నోయ్ ఫేక్ పాస్పోర్ట్తో భారత్ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడి పోలీసులు అన్మోల్ బిష్నోయ్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోనే అనేక నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అక్కడి కోర్టులో అన్మోల్ బిష్నోయ్కి జైలు శిక్ష విధించారు. ముంబైలో సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులోనూ అన్మోల్ బిష్నోయ్ నిందితుడుగా ఉన్నాడు. అతనిపై వివిధ ప్రాంతాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు హై ప్రొఫైల్ కేసులే ఉన్నాయి. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్నోయ్ని అమెరికా బహిష్కరించింది. ఈ నెల 18న అన్మోల్ బిష్నోయ్ని బహిష్కరించినట్లుగా అమెరికా అధికారికంగా ప్రకటించింది. దీంతో అతన్ని భారత్ తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. అమెరికా FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపిన ఎన్ఐఏ అధికారులు ఈ సాయంత్రానికి అన్మోల్ బిష్నోయ్ను ఢిల్లీకి తీసుకొచ్చారు.